జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో 8వ వార్డు రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. టికెట్ రాదనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఆశావహులు ఒకరి తర్వాత ఒకరు గులాబీ పార్టీలో చేరి 24 గంటలు కలవకుండానే యూటర్న్ తీసుకున్నారు. కండువా మార్చుతూ స్పీడ్ పాలిటిక్స్ లో కొత్త రికార్డు సృష్టించారు. కోరుట్ల పట్టణంలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ను అయిండ్ల గణేష్, తోట గంగాధర్ అనే ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఆశించారు. ఇద్దరు ఎవరికి వారు తమకు టికెట్ వస్తుందో లేదో అనే భయంతో బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. టికెట్ల విషయంలో క్లారిటీ రావడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 2 రోజుల క్రితం తనకు టికెట్ రాదని ప్రచారం కావడంతో తోట గంగాధర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో అనుచరులతో కలిసి పార్టీ మారారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పడంతో అదే రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని తోట గంగాధర్ తిరిగి హస్తం గూటికి చేరారు. తోట గంగాధర్ తిరిగి పార్టీలోకి రావడంతో తనకు టికెట్ రాదనే భయంతో మరో ఆశావాహుడు గణేష్ నిన్న ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దిద్దుబాటు చర్యలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులు గణేష్ ను బుజ్జగించడంతో ఇవాళ ఉదయం కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు ఆధ్వర్యంలో హస్తం కండువా మార్చుకున్నారు. తిరిగి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులు లేక తప్పుడు ప్రచారాలు చేస్తూ తమ నాయకులకు బలవంతంగా గులాబీ కండువాలు కప్పుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు విమర్శించారు. ఆ పార్టీలో ఉండలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడికి సరైన గుర్తింపు ఉంటుందని నరసింగరావు తెలిపారు. నాకు ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది, కాకపోతే టికెట్ ఇస్తలేరు అని చెప్పి నాకు ప్రచారం ఎక్కువ చేసి ఎమ్మెల్యే సభ వాళ్ళు అటు కొరట్లకు వచ్చి మా ఇంటికి వచ్చి కండువ కప్పినారు. నేను కాంగ్రెస్ పార్టీలోనే గత 30 ఏళ్ళ నుంచి కార్యకర్త కొనసాగుతున్నా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ వార్డులో పోటీ చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికులా పనిచేసిన, ఏదో టికెట్ రాదని నన్ను నీకు టికెట్ రాదు ఏదైనా బెదిరింపు నేను టీఆర్ఎస్ పార్టీకి అయినా ఏదేమన్నా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి వచ్చిన ఏది ఉన్నా మా నరసింహ ఆధ్వర్యంలో అన్ని దగ్గరుండి మళ్ళీ యథావిధిగా కాంగ్రెస్ వాళ్ళు తిరిగి పనిచేస్తారని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. అభ్యర్థులు లేక వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇక్కడ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వాళ్ళు ప్రలోభ పెడుతూ భయపెట్టిస్తూ మా కార్యకర్తలను మీకు టికెట్ వస్తలేదు ఒక దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ క్యాండిడేట్ లేక మాలా దగ్గర ఉన్న క్యాండిడేట్లను తీసుకోవడం జరుగుతూ ఉన్నది. దయచేసి మంచిగా హుందాగా ఎలక్షన్ కొట్లాడదాము. మీరు చెప్పాల్సిన మీరు చెప్పండి, మేము చెప్పాల్సిన మేము చెప్తాము. కానీ భయపెట్టించి బంద్ చేపించడము, కేసులు పెడతామని భయపెట్టించి నామినేషన్ లేదనడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అధికారంలో ఇవాళ మీరు ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకోరు ఉండొచ్చు. మేము కూడా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ ఒక్క రోజు నువ్వు కంటెస్ట్ చేస్తే మీద కేసు పెడతామని ఏ ఒక్క రోజు మాట్లాడలేదు. ఇప్పుడు ఒకే రోజు పార్టీలు మారుతూ టికెట్ల కోసం నేతలు తంటాలు పడటం స్థానికంగా హాట్ టాపిక్ అయింది.